రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు వాసిరెడ్డి శివ, శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు వాసిరెడ్డి శివ, శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను తమ పార్టీ అండగడుతుందని అన్నారు. 2024 ఎన్నికలే తమ పార్టీకి ఎజెండా అని తెలిపారు. అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని తమ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ శ్రమ పడుతున్నారని అన్నారు. నీలి మీడియాలో వస్తున్న విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా జనసేన తెలుగుదేశం సంయుక్తంగా కలవడమే అసలైన ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించాలని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీలను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా నా పేరు కండవెల్లి వీరభద్రం. నేను పిఆర్ కాలేజీలో లెక్చరర్గా చేశాను. నేను రచనలు కూడా చేశాను, రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తున్నాను. అంచేత నేను ఇన్నాళ్ళ నుంచి కూడా ఎవరిని కూడా అభిమానించలేదు. పవన్ కళ్యాణ్ యొక్క మాటలు బట్టి, పవన్ కళ్యాణ్ అనేది పద్ధతులు బట్టి, పవన్ కళ్యాణ్ శాసనలు బట్టి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మార్గదర్శి అవుతాడు అనే ఉద్దేశంలో నాకు ఇప్పుడు 82 సంవత్సరాలు అయినా ఆయన్ని అభిమానించడానికి ముఖ్య కారణంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక పుస్తకం రాస్తున్నాను, సమాజ రాజకీయ ప్రక్షాళన అనే పుస్తకం రాస్తున్నాను. అందులో ఆ పుస్తకాన్ని ఈ పవన్ కళ్యాణ్కి అంకితం చేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు తెలియదు. అందరూ బాగుండాలనే మనస్తత్వంతో ఆయన ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు అధికార పార్టీ, మిగతా వాళ్ళు పర్సనల్ గానీ ఫ్యామిలీలని అనేక మందికి ఇబ్బంది పెట్టి ఆయన ఇది చేశారు. అయినా సరే ఆయనకి మేమందరం అండగా ఉండి ఏవైతే ఆయన నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకి మేమందరం కట్టుబడి ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఆయన వెంటే ఉంటామని చెప్పి ఆయన సీఎం చేసే వరకు మేము ఆయన వెంటే ఉండి పోరాడతాం. ఈ ప్రభుత్వం చేసే అనేక ఈ ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టి ఈ 5 సంవత్సరాల్లోని రావణకాష్ట చేస్తుంది ఈ రాష్ట్రాన్ని. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పొత్తులు, సీట్లు, డబ్బుల కోసం, ఆస్తుల కోసం, అధికారం కోసం ఆశించకుండా ఆయన రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఒక ఆశయంతో ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేమందరం సిద్ధపడి ఉంటామని. పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక సిద్ధాంతం, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడిని కూడా రాజకీయం చేస్తానని చెప్పాడు. అలాగే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడి తమ సొంత డబ్బుతో పార్టీని నడిపిస్తూ ఎంతో మంది నాయకులుగా తయారు చేసిన పవన్ కళ్యాణ్ గారి ఉన్నత ఆశయం 2024లో వైసీపీని గద్దెదింపడం. దానికోసం కాకినాడ సిటీ తరఫున మేమందరూ కూడా కంకణం కట్టుకుని ఆయన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని, అలాగే పార్టీని ఇన్ని సంవత్సరాలు ఇంత అద్భుతంగా కాకినాడ సిటీలో నడిపించిన మా ముత్తా శశిధర్ గారికి కూడా మేము మద్దతు ఉంటుందని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాకినాడ సీట్లు జనసేన గెలుచుకుంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి ఇంత తన స్వయంగా సొంత డబ్బులతో పార్టీకి విశేషమైన సేవలు చేస్తున్న కాకినాడ సిటీ జన సైనికులకి, వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ రోజుని అధికారంలోకి వచ్చేలాగా బీజేపీని, టీడీపీని అధికారంలోకి చేసిన వ్యక్తి తర్వాత కొన్ని పరిణామాల వల్ల పోటీ చేసి స్వతంత్రంగా పోటీ చేసినా కూడా కొన్ని అనివార్య కారణాల్లో మాకు సీట్లు తగ్గడం జరిగింది. కానీ ఈ రోజు మళ్ళీ అదే బీజేపీ, అదే టీడీపీ అలయన్స్ ని దగ్గర చేర్చి పవన్ కళ్యాణ్ అందులో చేరి వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చి ఈరోజు భారతదేశంలో బీజేపీని, ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని విజయవంతంగా ఎగరేయడానికి ఆయన చేసిన కృషి మరువలేంది. ఈ రోజు మిగతా క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. పవన్ కూడా కాకినాడ నుంచి పోటీ చేస్తానని అంటా ఉన్నారు. ఇది శుభప్రదం. కాకినాడలో 11వ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన జెండా, టీడీపీ జెండా, బీజేపీ జెండా రెపరెపలాడిపోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో చెప్తా ఉన్నాం.